ఇప్పుడు వి చిరంజీవి గారికి మన అధ్యక్ష వారితో సన్మానం. అట్లా తర్వాత ఆయన యువకుడైపోయాయండి. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు. ఏదైనా లాస్ట్ బాల్ 6 కొట్టిన మా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. వెళ్ళండి వెళ్ళండి. వెస్ట్ రాయలసీమ కోటకి బేట్లు ఇచ్చిన పులి, పులివెందుల పులి. థ్యాంక్ యూ రాంగోపాల్ రెడ్డి అన్న. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఈరోజు ఇంకొక పక్కన అన్ని జిల్లాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ఈరోజు మనందరూ ఇక్కడ సమావేశం కావడానికి కారకులైనటువంటి విజేతలు, ఒక పక్క వేపాడు చిరంజీవిరావు. ఆయన ఒకసారి తలుచుకుంటే వారి అనుభవాలు చెప్పారు. అక్కడ కామన్ మ్యాన్ కూడా వేపాడ చిరంజీవిరావు, బ్రాకెట్లో ఎకానమిస్ట్ చిరంజీవిరావు. అంటే ఒకసారి మనం అనుకుంటాం మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా మంది ఆలోచించాం. చాలా మంది అనుకుంటాం మంచి పేరు ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటాం. ఆయన ఒక అకాడమిషియన్ గా నిష్టగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత కొన్ని వందల మంది ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన దగ్గర చదువుకొని డిగ్రీ సంపాదించారు. ఆ రోజు మేము ముందు ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేశాం. నేను కొంత సమాచారం తెప్పిస్తే కొంత డిఫికల్ట్ అవుతుందని చెప్పి అక్కడ నాకు సమాచారం వస్తే మనస్ఫూర్తిగా అభినందించాలి. కొండ రామకృష్ణ గాని, అశోక్ బాబు గాని, ఇంకా కొంతమంది నాయకులందరూ కలిసి చిరంజీవిరావు అయితే చాలా మంచి క్యాండిడేట్ అవుతాడు, ఎఫెక్టివ్ గా ఉంటాడంటే మొట్టమొదటిసారిగా ఆయన అటు ఇంటి ఆలోచించిన ఫైనల్ గా తటస్థంగా ఉండే అభ్యర్థిని మనం మాట్లాడిన తర్వాత ఆయన వచ్చాడు. ఈ రోజు పార్టీకే ఒక అసెట్ గా మారే పరిస్థితి వచ్చింది. 25 రోజుల్లోనే ఆయన శక్తి ఏంటో నిరూపించాడు. క్యాండిడేట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే ఉత్తరాంధ్ర మీరు గెలిచారు అనే ఫీలింగ్ వచ్చిందంటే క్యాండిడేట్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పనిచేసింది. దీనికి మనస్ఫూర్తిగా ఆయన యొక్క క్రెడిబిలిటీ, విశ్వసనీయత, రాజకీయాల్లో ఓసారి విశ్వసనీయత చాలా బాగా పనిచేస్తుంది. దానికి నిదర్శనం చిరంజీవిరావు. ఇంకో పక్కన ఇప్పుడే శ్రీకాంత్ గురించి ఆయనే చెప్పాడు, ఎమోషన్లు బాగా ఛార్జ్ అయిపోయి ఉన్నాడు. ఓసారి అనుకున్న ఆశయాన్ని నెరవేరినప్పుడు, లేకపోతే కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు ఓసారి ఛార్జ్ అవుతా ఉంటాం. నేను చూశాను. మన పార్టీ అంటే అచంచలమైన విశ్వాసం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ ముందుకు రానప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చి కార్యకర్తల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్కడంటే ఎక్కడికి పోవాల్సిన పని లేదు, నేనే ఇస్తానని చెప్పి ఇచ్చి మన వాళ్ళకు ట్రైనింగ్ చేపించినట్టు వ్యక్తి మన శ్రీకాంత్ గారు. సరే, మిగిలిన విషయాలు చెప్పారు. ఎప్పుడైతే క్యాండిడేట్ అనుకున్న రోజు నుంచి ఇంకా పని కూడా మరి చేశారు. ఆయన భార్యని, ఈయనకంటే కూడా ఆయన భార్యను అభినందించాలి. నాకు చాలా మంది చెప్పారు, మన వాళ్ళందరూ, అశోక్ బాబు వీళ్ళందరూ చెప్పారు. ఈయనకంటే కూడా ఆవిడ చాలా హుషారుగా ఉండి చాలా కష్టపడి ఈయన గెలుపు కారణమైంది. ఎక్కడికక్కడ బాగా పనిచేసింది. ఆవిడకి కూడా అభినందనలు. చిరంజీవిరావు భార్య కూడా, అంటే మనందరి సక్సెస్ లో మన ఇంట్లో సగభాగమైనట్లుగా సహకారం ఉంటేనే అని సాధ్యం. అలాంటి యాక్టివ్ గా పనిచేయడం రామ్ గోపాల్ రెడ్డి వైఫ్ కూడా అదే మరి పనిచేశారు. ముగ్గురు కూడా అభినందనలు.